ఇప్పుడే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా చూసా. సినిమా సూపర్ ఉంది. ఫస్ట్ పాయింట్కి వస్తే పవన్ కళ్యాణ్ యాక్టింగ్ చాలా బాగా చేశాడు. పవన్ కళ్యాణ్ సూపర్ ఉంది యాక్టింగ్. ఓజీ తర్వాత ఈ సినిమా అయితే ది బెస్ట్ అని చెప్పొచ్చు. ఓజీ సినిమా తర్వాత ఈ సినిమా నిజంగా చెప్పాలంటే ఓజీ కన్నా నాకైతే బాగా నచ్చింది ఈ సినిమా. ఎందుకంటే స్క్రీన్ ప్లే అయితే స్టోరీకి ఓరియంటెడ్గా వెళ్ళిపోయి నీకు స్టోరీ ప్యారలల్గా స్క్రీన్ ప్లే కానీ ఫస్ట్ సీన్ నుంచి మళ్ళీ ఇంటర్వెల్ తర్వాత ఏం జరిగింది, ఆ స్టోరీ ఎలా చెప్తున్నాడు, ఆ సీన్లన్నీ నాకైతే కరెక్ట్గా సింక్ అయినాయి. ఆ స్క్రీన్ ప్లేకి అయితే నిజం చెప్పాలంటే చాలా బాగుందని చెప్పొచ్చు. స్క్రీన్ ప్లే ఫాస్ట్గా మూవ్ అయిపోతుంటుంది. డైరెక్షన్కి వస్తే హరీష్ శంకర్ డైరెక్షన్ చాలా బాగా చేశాడు. నిజంగా చెప్పాలంటే హరీష్ శంకర్ నాకైతే కంబ్యాక్ మూవీ. ఈ మూవీ ఇప్పటిదాకా కంబ్యాక్ మూవీ అని చెప్పొచ్చు. నిజంగా చెప్పాలంటే చాలా బాగుంది ఆ డైరెక్షన్ కూడా. అందరు క్యారెక్టరైజేషన్ అంతా అసలు చాలా బాగా, అందరి క్యారెక్టర్లు బాగున్నాయి. విలన్ సూపర్ యాక్టింగ్ చేశారు. వాళ్ళకి పార్థిబన్ తమిళ యాక్టర్ నిజంగా బాగా చేశాడు. వాళ్ళకైతే చెప్పక్కర్లేదు యాక్టింగ్ ఎలా చేయాలో, వాళ్ళైతే సూపర్ చేశారు. కేఎస్ రవికుమార్ కానీ ఎవరి క్యారెక్టర్లో వాళ్ళు అందరూ బాగా చేశారు. కామెడీ కూడా సూపర్ ఉంది. ఫస్ట్ టైం అనుకుంటా నేనైతే పవన్ కళ్యాణ్ సినిమాలో పవన్ కళ్యాణ్ పాట తొలి ప్రేమ సాంగ్ పెట్టి సినిమా తొలి ప్రేమ పాట పెట్టి సాంగ్ మొత్తం నడిపించారు. నాకైతే సూపర్ ఉంది. కొన్ని సీన్లు అయితే నవ్వుకుంటున్నా నేనైతే, యమా నవ్వులు. నాకైతే అసలు కామెడీ సూపర్ ఉంది. అంటే విపరీతమైన అని చెప్పను, నాకైతే నేచురల్గా లాఫ్ వచ్చింది. అది ఆనందమైన లాఫో తెలియదు, అది పవన్ కళ్యాణ్ చూస్తూ అలా లాఫో తెలీదు, ఆ హీరోయిన్ చేసే యాక్టింగ్ కూడా దానివల్ల వచ్చిన లాఫో తెలీదు. లాస్ట్కి అయితే నాకైతే కామెడీ సూపర్ ఉంది. ఫైట్లు కూడా సూపర్ చేశారు. డైలాగులు అయితే కరెక్ట్గా సెట్ అయినాయి. పవన్ కళ్యాణ్ పొలిటికల్ సంబంధంగా ప్లస్ సమాజానికి ఉపయోగపడే డైలాగులు కానీ అన్నీ బాగా చెప్పాడు. నిజంగా అయితే డైలాగ్స్ బాగా రాశారు. సినిమా స్టోరీ సూపర్ ఉంది. ఫైట్లు బాగున్నాయి. పాటలు ఎప్పుడు రావాలి అప్పుడు పెట్టారు. బ్యాక్గ్రౌండ్ కూడా తమన్ గురించి తెలిసిందేగా. తమన్ ఆల్రెడీ ఉన్న బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లు అన్నీ కలిపి కొట్టేశాడు. ఎందుకంటే తెలుస్తూ ఉంటుంది బ్యాక్గ్రౌండ్ వస్తున్నప్పుడు. ఆల్రెడీ కొంచెం బీట్లు ఎక్కడో విన్నట్టు ఉంటుంది. కానీ ఆ సీన్ ఎలివేషన్కి అసిస్ట్ అయిందని చెప్పొచ్చు. ఎందుకంటే బాగా హెల్ప్ అయింది ఈ సీన్ ఎలివేషన్కి. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆ సౌండ్ లెవెల్స్ కానీ బాగా సెట్ అయినాయి. పవన్ కళ్యాణ్ డైలాగుల డెలివరీ కానీ నిజంగా చెప్పాలంటే చాలా హ్యాపీగా ఉంది. సినిమా చాలా బాగుంది. మళ్ళీ వెళ్లాల్సిందే సినిమాకి తప్పనిసరిగా. హరీష్ శంకర్ సూపర్ చేసే డైరెక్షన్ బాగుంది. కంబ్యాక్ మళ్ళీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి మళ్ళీ మంచి సినిమా వచ్చింది చూసుకోవడానికి. మళ్ళీ ఇంకొక కొన్ని మంత్స్ దాకా నెట్ఫ్లిక్స్లో మళ్ళీ వచ్చే వరకు సినిమా మాత్రం చాలా బాగుంది. నాకైతే సూపర్ ఉంది. ఫుల్గా థరోగా ఎంజాయ్ చేశాను నేనైతే సినిమా చూస్తూ. మళ్ళీ వెళ్ళాల్సిందే కంపల్సరీగా. దురంధర్ సినిమా చూసిన తర్వాత మళ్ళీ ఈ సినిమా చూడాల్సిందే. పవన్ కళ్యాణ్ అయితే నిజంగా సినిమాలో అసలు బాగా